Which of the following statement is or correct with regard to లోక్ అదాలత్? ఈ క్వశ్చన్ అబౌట్ లోక్ అదాలత్ గురించి. దే క్యాన్ డీల్ విత్ బోత్ పెండింగ్ కోర్ట్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మనకు పెండెన్సీ అనేది సుప్రీంకోర్టులో ఎంత ఉందంటే గ్రేటర్ దాన్ 80,000 కేసెస్, అంటే 80,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఒక సుప్రీంకోర్టులో మాత్రమే. అలా కాకుండా మనకున్న హైకోర్ట్స్ అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చూసినట్లయితే ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టులోనే ఇన్ని కేసెస్ పెండింగ్ ఉంటే మనకున్న హైకోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక స్టేట్కి ఒక హైకోర్టు చొప్పున ఆన్ యావరేజ్ ఒక 24 హైకోర్ట్స్ ఉన్నాయనుకుంటే వీటిలో ఎంత పెండెన్సీ ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చూస్తే ప్రతి జిల్లాకు ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్, దాంట్లో పెండెన్సీ ఎంత ఉంటుంది. ఈ పెండెన్సీని తగ్గించడానికి తీసుకొచ్చిన కొత్త కాన్సెప్టే లోక్ అదాలత్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది ఇక్కడ? దే క్యాన్ డీల్ విత్ బోత్ పెండింగ్ కోర్ట్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్ అన్నాం, రైట్? అంటే ఇక్కడ పెండింగ్ కోర్ట్ కేసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ అయ్యాక ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేశాక కోర్టుకి వెళ్తుంది. అక్కడ వాయిదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా వాయిదాలు జరిగే కేసెస్ని ఏమంటామంటే ట్రయల్ జరిగే కేసెస్ని ఏమంటామంటే పెండింగ్ కోర్ట్ కేసెస్ అంటాం. వీటిని ఎవరైతే కంప్లైనెంట్స్ ఉంటారో, కంప్లైనెంట్స్ అలాగే రెస్పాండెంట్స్, సో వీళ్ళు లోక్ అదాలత్కి వెళ్ళి వీటిని ఈ కేసెస్ని తొలగించుకోవచ్చు. ఇది వచ్చి పెండింగ్ కోర్ట్ కేసెస్. నెక్స్ట్ ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్. ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక వ్యక్తి నీ మీద ఒక అసభ్యకరమైన మాటలు అన్నాడు, అది బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇలా చేసావు కాబట్టి నాకు నష్టపరిహారం చెల్లించు అంటావు. ఓకే, అప్పుడు అది సాల్వ్ కాకపోతే కోర్టుకి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఫార్మల్ సూట్ వేస్తావు. దీన్ని ఏమంటామంటే ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్ అంటాం. ఇట్లాంటి ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్ కూడా లోక్ అదాలత్లో కొట్టేసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, దే క్యాన్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ బోత్ కాంపౌండబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. కాంపౌండబుల్కి నాన్ కాంపౌండబుల్కి డిఫరెన్సెస్ చూస్తే దీనికి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి గ్రావిటీ తక్కువ ఉంటుంది, గ్రావిటీ లెస్ ఉంటుంది. అలాగే ఇది సొసైటీ మీద అంత ఇంపాక్ట్ చూపించదు, ఇది సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నాన్ కాంపౌండబుల్ కింద ఏమొస్తాయి? రేప్ కేసు, మర్డర్ కేసు, గ్యాంగ్ రేపు, ఇట్లాంటివి వస్తాయి. ఈ కాంపౌండబుల్ కింద ఏమొస్తాయి? సింపుల్ హర్టు లేకపోతే మోలెస్టేషను, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. అయితే ఏవైతే మనకు నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉన్నాయో, ఈ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్కి ప్రాపర్గా కోర్ట్ ప్రొసీజర్ అనేది అవసరం అవుతుంది. అంటే దీంట్లో సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ అనేది దీన్ని ప్రాపర్గా ట్రయల్ చేసి దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ లోక్ అదాలత్లో సాల్వ్ చేయరు. ఓకే, ఓన్లీ కాంపౌండబుల్ కేసెస్ మాత్రమే, లైక్ సింపుల్ హర్ట్ లేకపోతే ఇంకేదైనా చిన్న గొడవలు, అట్లాంటి వాటిని మాత్రమే ఈ లోక్ అదాలత్లో సాల్వ్ చేస్తారు. నాన్ కాంపౌండబుల్ చేయరు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, దేర్ అవార్డ్స్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ది ఆల్ పార్టీస్ విత్ నో ప్రొవిజన్ ఫర్ అపీల్. ఇది ఇంపార్టెంట్. అపీల్ అంటే ఇక్కడ అపీల్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తే దానికి అప్పీల్కి ఎక్కడికి వెళ్ళొచ్చు? హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో అప్పీల్ వేస్తాం. హైకోర్టులో కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ చేస్తాం. అప్పీల్ చేసినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది.
ఒకసారి ఒక నిమిషం. ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ మీద హ్యాపీగా లేని వ్యక్తి హైకోర్టులో వెళ్ళి అప్పీల్ చేస్తాడు. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. దాంట్లో కూడా సాటిస్ఫై కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. దాంతో సాటిస్ఫై కాకపోతే రివ్యూ పిటిషన్ వేస్తారు. రివ్యూ పిటిషన్ ఇది కూడా సుప్రీంకోర్టులోనే వేస్తారు. రివ్యూ పిటిషన్తో కూడా సాటిస్ఫై కాకపోతే క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది. క్యూరేటివ్ పిటిషన్ ఇది వేస్తారు. ఇది ఫైనల్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ పోతే ఇంకా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రొసీజర్. ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్తో సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో కూడా సేమ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్నే సపోర్ట్ చేసినట్లయితే మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్తో నాట్ హ్యాపీ అనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేయాలి. నెక్స్ట్ క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది. ఇది టోటల్ ప్రొసీజరు. ఇక్కడ ఏమన్నారంటే ఏదైతే మనకు లోక్ అదాలత్లో ఒకసారి ఫైనల్ అయిన తర్వాత దట్ ఈస్ బైండింగ్ ఆన్ బోత్ ద పార్టీస్, ఆల్ పార్టీస్ అన్నాడు. ఇది కరెక్ట్. అండ్ విత్ నో ప్రావిజన్ ఫర్ అపీల్ కరెక్ట్. ఏదైతే మనం డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కానీ లోక్ అదాలత్ అప్పీల్ చేసుకోలేము, నో ప్రావిజన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 and 3 కరెక్ట్. ఇది టోటల్ క్వశ్చన్ ఓకే అబౌట్ లోక్ అదాలత్.